శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అని 7 కొండలు గోవిందనామ స్మరణతో పులకిస్తూ ఉంటే భవాబ్ధితారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబ సూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం నమామ్యహం వెంకటశైలనాయకం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆది మధ్య అంతరహితుడు అపార కృపాసముద్రుడు ఉభయ విభూతి నాయకుడు ఆ వెంకట భూపతి వెంకటరమణుడు శ్రీశేషశైలేశుడు తిరువెంకటనాథుడు తిరుమల తిమ్మప్ప ఇలా అనేక నామధేయాలతో భక్తులు ప్రేమగా పిలుచుకునేటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య సాన్నిధ్యం ఆ వెంకటాచలం భూలోక వైకుంఠం ఈనాడు మన గృహాలలో కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా తిరుమలని సాక్షాత్కరింపచేస్తూ పులకింపచేస్తూ ఆ తిరుమాడ వీధులలో మనం మానసికమైనటువంటి స్థితితో సంచరించే మహద్భాగ్యం మనకు శ్రీనివాసుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదిగో తిరుమల వైకుంఠం కలియుగ వైకుంఠం. ఆనాడు ఆ వెంకటాచలంలో కలియుగ ఆరంభంలో కలియుగంలో ఉన్నటువంటి కల్మషాలను తొలగించి భక్త జనావళిని ఆనంద తుందిల హృదయంతో పరవశింపచేయటానికి దిగివచ్చిన అపూర్వమైనటువంటి ఆ వేదవేద్యుడు వెంకట విభుడు ఈనాడు ఈ వైకుంఠ ఏకాదశి మోక్షద ఏకాదశి ఇలాగా అనేక పేర్లతో పిలిచేటువంటి స్వామివారి యొక్క దివ్య సాన్నిధ్యం చక్కగా అత్యంత రమణీయంగా గోపుర ప్రాకారాలతో సాన్నిధ్యాన్ని మనకు అనుగ్రహించేటువంటి సర్వేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడు ఆ వెంకటాచలపతి కొలువుదీరినటువంటి ఆనంద నిలయం. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ మండపం, దానికి దగ్గరగానే కోనేరు. స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే. ఎలాంటి ఆశ్చర్యకరమైన చేష్టలు చేస్తాడో తెలియదట. మాయావి పరమానందం త్యక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అని మనకు పురాణాలు చక్కగా స్పష్టం చేస్తాయి. అదిగో ఆ వెంకటపతి కొలువైనటువంటి ఆ కొండల రేడు నిలిచినటువంటి ఆనంద దివ్యధామం, దాని ఎదురుగా ఉన్నటువంటి ఆ గొల్ల మండపం, ప్రతి అణువునా కూడా ఎందరో పరమ భక్తుల యొక్క ఆ ప్రార్థనల మేరకు ఏ విధంగా వారికి దివ్యమైన అనుభూతులు కలిగించాడో వాటిని స్మరిస్తూ ఈనాడు స్వర్ణరథంలో బంగారపు రథమది. ఆ స్వర్ణరథంలో తిరుమాడ వీధులలో విహరించడానికి సిద్ధమవుతూ ఉంటే అదిగో ఆ వైఖానస భగవచ్శాస్త్ర కోవిదులైన అర్చక స్వామి 2 చేతులు జోడించి శ్రీనివాసుని యొక్క దివ్య మహిమని భావన చేస్తూ, తండ్రి శ్రీనివాస వెంకటేశ, నీ పాద సాన్నిధ్యంలో కూర్చొని నిత్య నిరతిశయమైన పరమానంద పదవి అయినటువంటి ఆ వైకుంఠ దివ్యధామం
ఆ స్థానంలో నిలిచేటువంటి భాగ్యం కలిగింది కదా అని మురిసిపోతూ ఉంటే నవమోహన కారణ తజన మందార శరణు శరణు. నవకోటి మన్మధుడి యొక్క పరమ సౌందర్యాన్ని ఎవరు ఊహించగలరు? ఎవరు చక్కగా దాన్ని భావించగలరు? భావింప సకల అని ఆ పదకవిత పితామహుడు అద్భుతంగా గానం చేస్తాడే, అదిగో రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే. ఆ బంగారు రథంలో స్వర్ణమయమైన ఆ అశ్వాలు చక్కగా లాగుతూ ఉంటే కదులుతున్నటువంటి ఆ రథం మన శరీరానికి కూడా సంకేతం. ఈ శరీరాన్ని ఆత్మానం రథినం విద్ధి అని కఠోపనిషత్తు చక్కగా చెప్తోంది. అదిగో ఆ భక్తజన సందోహం ఒక్కసారైనా స్వామి నీ కడగంటి క్రీగంటి ఆ చీరుకొనల ద్వారా వచ్చేటువంటి ఆ కటాక్ష వీక్షణ కిరణ ప్రసారం చాలయ్యా మా జన్మ చరితార్థమవుతోంది అని గోవిందనామాన్ని స్మరిస్తూ ఉంటే తమ గ్రామంలో, తమ పట్టణంలో, తమ వీధిలో వెలసినటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్యమైన ఆలయాలన్నీ కూడా చక్కగా శ్రీ గోవింద నామస్మరణతో ప్రతిధ్వనిస్తూ ఉంటే ఊరు, వాడ, పల్లె, పట్టణం అన్నీ వీధుల్లో కూడా ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూప సందర్శనం చేత ఆనందమైనటువంటి స్థితిని పొందే రోజు ఈరోజు వైకుంఠ ఏకాదశి. మనలో కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, ఈ 10 నడిపేటువంటి మనస్సు అనేటువంటిది, ఈ 11 ఇంద్రియాలు కూడా ఏకమై పరమాత్మ యందే నిలిచి ఉండేటువంటి స్థితిని కల్పిస్తోంది. కాబట్టి ఏకాదశి అన్నారు. ఈ ఏకాదశి రోజు, ఈ ఏకాదశులు మనకు ప్రతి మాసంలో వస్తాయి. 2 ఏకాదశులు వస్తాయి, శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో. కానీ ఈ అన్నిటిలో కూడా ఇది విశిష్టమైనటువంటిది వైకుంఠ ఏకాదశి అని పేరు. మోక్షాన్ని ఇచ్చే ఏకాదశి, మోక్షద ఏకాదశి, ఇలాగ అనేక పేర్లతో పిలువబడుతూ ఉంటుంది. ఏకాదశినే వాటిని గురించి పద్మపురాణంలో మనకు 24 ఏకాదశుల యొక్క వైశిష్ట్యాన్ని చెప్పారు. అదిగో ఆ మహిళామ తల్లులు అందరూ కూడా ఆ రథాన్ని లాగటంలో ఉత్సాహాన్ని చూపిస్తూ మాకు కేటాయించారు, మేమంతా కూడా భగవానుడికి సంబంధించిన వారం, శ్రీ కీర్తి, ఈ కళ, ఇవన్నీ కూడా హ్రీ అకార్యేషు హ్రీ అని, ఇవన్నీ కూడా స్త్రీలలో పరమాత్మ కళ ఒకటి ఉంటోందిట, పురుషులలో కూడా నారాయణుని కళ ఉంటోంది. అందువలనే అందరూ కూడా ఈ సమస్త ప్రపంచమంతా కూడా పరమాత్మమయంగా భావిస్తారు. ఈ శరీరం భగవత్ శరీరం అని సమాజాన్ని, ఈ ప్రకృతిని, ఈ సమస్తమైన ప్రపంచాన్ని భగవత్ శరీరంగా భావించి ఆ లోపల తదంతర్యామిగా నిలిచి సర్వజగద్రక్షణ చేసేటువంటి ఆ సర్వేశ్వరుడు, ఆ శ్రీనివాసుడు, ఆ వెంకట విభుడు, మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రితప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతమని ఆ సుప్రభాతాలతో నిద్రలేచి దేవదేవులు ఈనాడు ఆ అద్భుతమైనటువంటి అందమైన ఆనంద నిలయ దివ్య సౌధాన్ని ఒక్కసారి అలాగ మనం చూస్తే తొండమాన్ చక్రవర్తి, ఆత్మారాములు, శ్రీనివాసమఖి, భగవద్ రామానుజాచార్య స్వామి, ఎందరెందరో ఆచార్యులు, ఆ మహాభక్తులైనటువంటి వారు, ఆ తిరుమల నంబి, అనంతాల్వార్, తరిగొండ వెంగమాంబ, పదకవిత పితామహుడు అన్నమాచార్య స్వామి, హతీరాం బాబాజీ, ఆహా ఎందరెందరో భక్తులంతా తమ జీవితాన్ని శ్రీనివాసుని యొక్క సేవకు కైంకర్యానికి, ఒకరు పుష్ప కైంకర్యం, ఒకరు నీటి ఆ జల కైంకర్యం, మరొకరు స్వామి యొక్క అర్చనా కైంకర్యం, ఇలాగ అనేక విధాలుగా వాగ్రూపమైనటువంటి కీర్తనల యొక్క కైంకర్యంతో
మహాభక్తులు ఎందరెందరో ఆ దేవదేవుని యొక్క దివ్య సౌందర్యాన్ని దర్శించి పరవశించి ఆనందించి ఆ తలచి పిలచి కొలచి పిలిచినటువంటి వారు ఎందరెందరో భక్త బృందాలు మనకు కనిపిస్తాయి. మాకు కూడా అట్టి మహద్భాగ్యాన్ని కలిగించావయ్యా శ్రీనివాస వెంకటేశ. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే అని అదుగో ఆ మహానుభావులు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటే, అర్చక స్వామి ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉంటే ఆ రథంలో ఉన్నటువంటి స్వామిని దర్శించడం ఏమిటయ్యా? రథంలో ఉన్న స్వామిని దర్శిస్తే ఏమిటి మోక్షం అంటే, ఈ రథం అనేటువంటిది మన శరీరమే అని ఆ శరీరంలో లోపల అంతర్యామిగా నిలిచిన ఆ పరబ్రహ్మ ఆ పరమాత్మ ఆ శ్రీయపతి ఆ శ్రీనివాసుని దర్శించడమే ఇది జన్మ చరితార్థం అనేది మనకు గుర్తుకు తెస్తూ ఈ రథాన్ని రథాంగ దేవతలు ఉంటారు. ఆ రథానికి సంబంధించినటువంటి యక్ష గంధర్వాదులు ఉంటారు. వారినందరినీ కూడా ఆహ్వానించి ఈ మనస్సు అనేటువంటిదే పగ్గమట, ఇంద్రియాలే గుర్రాలట, ఇలాగా విషయ వీధులలో కాకుండా పరమాత్మకు సంబంధించినటువంటి ఆ దివ్యమైనటువంటి నామ సంకీర్తన ఈనాడు చాలా విశేషమైనది. హరేన్నామ హరేన్నామ హరేన్నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 అని ఇతరమైన గతి లేదు, ఈ హరినామమే గతి. పదకవితా పితామహుడు కూడా అంటాడు, హరి ఇది అక్షరద్వయం. ఆ హరినామ స్మరణ చేయడం గోవిందా అని ఒక్కసారి అలాగ పిలిస్తే ఆనాడు ద్రౌపది నిండు కొలువులో వేరే గతి లేదు అని, నాకెవ్వరూ లేరయ్యా కృష్ణ కన్నయ్య శ్రీనివాస వెంకటేశ గోవిందా నీవే తప్ప ఇతఃపరం మెరుగు అనంటే ఒక పక్షి చక్కగా శ్రీనివాసుని అనుగ్రహం పొందింది జటాయు. ఒక స్త్రీ ద్రౌపది ఆయన కరుణా కటాక్షాన్ని చవి చూచింది. అలాగే ఒక వానరుడు హనుమ ఆయన్ని భుజాల మీద ఎక్కించుకొని తిప్పాడు. అలాగనే అనేకమైన పశుపక్షి మృగ స్త్రీ పురుష ఇలాగ వర్ణ ఆశ్రమ భేదాలు ఏవీ లేవు ఆయనకు. సర్వమానవులు కాదు సర్వ ప్రాణులని కూడా సంరక్షించేటువంటి ఆ పరమపురుషుడు ఈనాడు ఈ వైకుంఠ ఏకాదశి రోజున తిరుమాడ వీధులలో సంచరిస్తూ ఉంటే ఆ అశేష భక్త జనానీకం బృందాలుగా తండోపతండాలుగా బాలురని లేదు వృద్ధులని లేదు, ఒక ప్రాంతం లేదు, ఒక భాష కాదు, సర్వులు కూడా భావైక్యంతో అందరి చూపులు అందరి ఆలోచనలు అందరి యొక్క మనస్సులు ఏకత్రితమై ఆ దేవదేవుడు మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్టద్దయాసాగర సశ్రేయాంసి చతుర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు అని ఇతర యుగాలలో ఆయా అవతారాలలో ఉండేటువంటి సౌలభ్య సామీప్య సౌజన్యాది సమస్త కళ్యాణ గుణాలను పుంజీభవింపజేసుకొని తనలో మేళవింపజేసుకొని ఆ వైకుంఠం నుంచి ఈనాడు ఈ కలియుగ వైకుంఠానికి దిగి వచ్చినటువంటి కారుణ్యధాముడు కరుణాధాముడు వెంకటరమణుడు ఈనాడు మనకు స్వర్ణ రథాన్ని అధిరోహించి తిరుమాల వీధులలో సంచరిస్తూ ఉంటే అడుగడుగునా ఆనంద నీరాజనాలు సమర్పిస్తూ ఉంటే భక్తులు కదలనివ్వటం లేదా ఈ రథాన్ని? ఎందుకని అంటే ఆనాడు కృష్ణావతారంలో చూస్తే ద్వారకకు వస్తే ఆ ద్వారకవాసులంతా కూడా కృష్ణ వాసుదేవ మేమంతా నీకు సంబంధించిన వారమయ్యా, నిన్ను ఎలాగా ఇంతకాలం వదిలి ఎలా ఉండగలమని ఆవేదనతో ఆక్రోశంతో ఆనందంతో అడుగడుగునా కూడా ఆయనను స్మరిస్తూ హారతులు అర్పిస్తూ ఆయనకు నమస్కరిస్తూ ఆయనతో సంభాషిస్తూ స్పృశిస్తూ ఇలాగా అనేక విధాలుగా ఆ దారకుడు సారథ్యం చేసేటువంటి రథాన్ని సాగనివ్వలేదట. ఇంకా మనం చూస్తే ఆనాడు రామావతారంలో ఆ రామప్రభువు 14 సంవత్సరాల యొక్క
ఆ అరణ్యవాసాన్ని పూర్తి చేసుకొని వస్తే నందిగ్రామం నుంచి కదులుతూ ఉంటే అడుగడుగునా కూడా ఆ కౌసల్య, ఆ కోసల దేశ రాజులు, ప్రభువులు, ఆ మహామంత్రులు, ప్రజలు అందరూ, పౌరులు అందరూ కూడా రామచంద్రమూర్తిని అలాగనే దర్శిస్తూ నిలిచిపోయి, రామప్రభు కొద్దిసేపు ఆగవయ్యా, మా ఇంటి దగ్గర ఆగు, మాకు దర్శనమియ్యి, మేమంతా నీ దర్శనం చేతనే తృప్తులం అవుతాము అని పరిపరి విధాలుగా ప్రాధేయపడ్డారట. మరి ఈనాడో ఆనాటి రాముడు, ఆనాటి కృష్ణుడు, ఆనాటి ఆ మహావిష్ణువు, ఆనాటి శ్రీమన్నారాయణుడు ఈనాడు మన కనుల ఎదుట తిరుమల వీధులలో సంచరిస్తూ అత్యంత ఆత్మీయంగా, దగ్గరగా, ప్రేమగా తన దర్శన మాత్రం చేతనే సకల శుభాలను ఇష్టవర్షిణం మనల్ని అనుగ్రహించేటువంటి ఆ పరమ పురుషుడు యొక్క దర్శనం పరమానందాన్ని కలిగిస్తోంది. సాలగ్రామధర స్మరణాత్ సర్వదోషఘ్నం శ్రవణాత్ ఇష్టవర్షిణం దర్శనాన్ ముక్తిదం వీరం శ్రీనివాసం భజే నిశం. అదుగో ఆ తిరుమల సౌధం, ఆ స్వర్ణమయమైన గోపురం, ఆ ధ్వజస్తంభం, ఆ మహాద్వారం, శిఖరం శిరమిత్యాహు ప్రాకారం జానుజంఘయో అని చక్కగా ఆగమ శాస్త్రాలు విశేషంగా ఆ ఆలయ వ్యవస్థను చూపిస్తాయి. 7 కలశాలలో అమృతాన్ని నింపారా అన్నట్టుగా మనకందరికీ కూడా ఆ స్వర్ణమయమైన కలశం, దానికి దిగ్దేవతలు ఉంటారు, బ్రహ్మాది దేవతలు ఆవరించి ఉంటారు. మనిషి యొక్క శిరస్సు ఎలాగనో ఆలయానికి శిఖరం అలాంటిది. అందువలనే ఆలయానికి ప్రతీకగా, ఆనంద నిలయానికి ప్రతీకగా కూడా ఈ రథాన్ని చెప్పారు. ఆ రథం మీద ఆ ఆనంద నిలయ దివ్యధామాన్ని స్ఫురింపచేస్తూ స్మరిస్తే ఒక్కసారి గోవిందా అనంటే చాలట, సర్వదోషాలు తొలగిపోతాయి. అది వింటే చాలు, మనకి ఇష్టాలన్నీ కూడా తీరుతాయి. అట్టి స్వామిని ఆశ్రయిద్దాం. గోవిందా. శోభితుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు అధికనుడు చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు మధ్యాహ్న సంధ్యా సమయ వసంతోత్సవ సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు శ్రీ భూదేవి సతీ సమేతుడు శ్రీ వెంకటేశుడు శ్రీ వెంకటేశుడు
సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదీశుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదీశుడు పరమైశ్వర్య పరిపూర్ణుడు పరబ్రహ్మ పరమాత్ముడు పరమాత్ముడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు అధికనుడు కమనీయ రస చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు శ్రీశేషశైల శిఖరాగ్రవాసుడు శ్రీశేషశైల శిఖరంలో నిలిచి సమస్తమైనటువంటి జనులను అనుగ్రహించేటువంటి వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ వ్యాపారపారీణ క్షోణీ దివ్యకరుణ తమోహరణ తండ్రి శ్రీనివాస ప్రభు క్షోణీ దివ్యకరుణ తమోహరణ తండ్రి శ్రీనివాస ప్రభు ఆ వెంకట విభుడు శ్రీశేషశైలేంద్ర శిఖావతంసం శ్రీతింత్రిణీ కీటకగేహజాతం శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా మహానుభావులు చక్కగా కీర్తిస్తారు. అదిగో ఆ శేషశైలంలో తెలిమంచు పొరలలో ఆ తెరలలో ఆ దేవదేవుని యొక్క స్వర్ణరథం సాగుతోంది. తిరుమల అంతా మంచుతో వ్యాపితమై ఆవరించి సర్వాన్ని కూడా ఆక్రమించి సర్వవ్యాపిని సర్వ చైతన్య స్వరూపాన్ని నేనే అని గుర్తు చేస్తూ ఆ స్వామి అడుగడుగునా కూడా అభివాదనములు అందుకునేటువంటి ఆ పురుషోత్తముణ్ణి ఆ పద్మావతి ప్రాణనాథుడిని మనం దర్శిస్తే ఆ తూర్పు మాడవీధి నుంచి దక్షిణ మాడవీధిలోకి ప్రవేశించేటువంటి వేళలో ఆ స్వామికి అడుగడుగునా కూడా ఆ భక్తులైనటువంటి వారు ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు చేసేటువంటి కొన్ని తరతరాలుగా నిరంతరాయంగా స్వామి యొక్క దివ్య రూపాన్ని దర్శించడంలో తృప్తిపడి వారంతా వాయు రూపంలో దర్శిస్తారట. శ్రీ శతపత్రనేత్ర విలసిల్లు తటిల్లదగా రస్మిత శ్రీ శశిరేఖగా సుధలు చిందెడి చుట్కులు పూలవానగా ఆశలు పండ్లు శేషగిరియందు వసించిన నీలమేఘ సంకాసుడు వెంకటేశుడు జగమ్ముల నేలు స్వయం ప్రకాశుడై. ఆహా, ఎంతటి మహద్భాగ్యమయ్యా శ్రీనివాస! ఆ చక్కని తెల్లని ఆ చిరునవ్వు చిద్విలాసంగా అశేష జగత్తు మీద ప్రసరిస్తూ ఉంటే ఒక్క సన్నివేశం గుర్తుకొస్తోంది. శ్రీనివాస, 5000 సంవత్సరాల క్రితం నీవు కృష్ణుడిగా అవతరించావే, ఆ సమయంలో ఆ నమ్మితి నా మనమ్మున నిన్నే నమ్మి నిరంతరం కూడా నీ దివ్య రూపాన్ని
చెవులను వ్రేలు కదంబ మంజరులచే చిన్నారి చెక్కుల్ వలన్నవ సంధ్యారుని కాంత సంధ్యారుని తాభ్రకాంతి చెలువందన్ మందహాస ప్రభాలవమున్ వెన్నెల తల్కుదూప అలంకారుడై వేద సంస్థవనా గోచరుడైన శౌరి యసితఛాయన్ విలోకించెదనని ఆ మహానుభావులు చక్కగా పెద్దరామాచ్యుడు అంటారు. వేదవాక్కులకు కూడా దురవగాహమైనటువంటి ఆ రూపాన్ని చూడాలనుకుంటున్నాను అని అంటారు. ఆ సమయంలో స్యందనే గరుడ మండితధ్వజే కుండినే శతనయాధిరోపిత కేన చిన్నవతమాల పల్లవశ్యామలేన పురుషేణ నీయతే. ఆ కుండిన నగర రాజు భీష్మకుని కుమార్తె రుక్మిణి కానుగు చిగుళ్ళలాగా నల్లని మైఛాయ కలిగిన ఒక తరుణిని చేత గరుడధ్వజ లాంఛితమైన రథము మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్న వేణువు ఆ రుక్మిణిని ఆనాడు శృత్వా గుణాన్ భువన సుందర శృణ్వతంతే, విన్నానయ్యా నీ గొప్ప గుణాలని అని ఆమె ఆ రుక్మిణీదేవి లేఖ వ్రాసిందని వచ్చి ఆ అద్భుతమైనటువంటి ఆ దివ్య స్యందనాన్ని అధిరోహించి తీసుకొని వెళ్తావా? ఎంత విచిత్రమయ్యా శ్రీనివాస. ఆ వెంకట రమణుని యొక్క దివ్య వైభవాన్ని స్మరిస్తూ మహానుభావుడు శ్రీనివాస నీ దివ్య రూపాన్ని ఆనాడు దర్శించినటువంటి ఆ పురుషోత్తములు నాహం వందే తవ చరణయోర్ద్వంద్వమద్వంద్వహేతో కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యా రామా మృదుతనులతానందనేనాపి రంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. ఆశ్రితుల పాపాలను పటాపంచలు చేసే పరమ దయాస్వరూపుడివయ్యా శ్రీనివాస. హే వెంకటేశ. శృంగార రసలీల శ్రీ రుక్మిణీలోలా, శృంగార రసలీల శ్రీ రుక్మిణీలోలా, కారుణ్య రసమూల కనకరుచి చేల సూరి జననుతశీల సుగుణాలవాల, కారుణ్య రసమూల కనకరుచి చేల సూరి జననుతశీల సుగుణాలవాల, ఘోరధనుజ విఫాల గోపాల బాల శ్రీ రుక్మిణీలోలా, శృంగార రసలీల శ్రీ రుక్మిణీలోలా. పరిపూర్ణ విజ్ఞాన భావ దివ్య ధ్యాన పరవశాత్మాధీన భక్త సంతాన, సురమునీంద్ర నిధాన శోభితా హి శయాన, సురమునీంద్ర నిధాన శోభితా హి శయాన, పరమాంబర స్థాన బ్రహ్మాభిధాన, పరమాంబర స్థాన బ్రహ్మాభిధాన. శ్రీ రుక్మిణీలోలా, శృంగార రసలీల శ్రీ రుక్మిణీలోలా.
शेषगिरीश वरनीलसङ्काशवनधिजाधीश वरदतरिकोण्डपुरवास शेषगिरीश वरनीलसङ्काशवनधिजाधीश सरसात्मजगदीश साधुहृदयनिवेश सरसात्मजगदीश साधुहृदयनिवेश द्विरदरिपुमदनाश देवदेवेश द्विरदरिपुमदनाश देवदेवेश श्रीरुक्मिणीलोला शृङ्गाररसलीला श्रीरुक्मिणीलोला कारुण्यरसमूल कनकरुचिचेल सूरिजननुतशील सुगुणालवाल घोरधनुज विपाल गोपाल बाला श्रीरुक्मिणीलोला शृङ्गाररसलीला श्रीरुक्मिणीलोला మధురమైన మాధవుని దివ్య వైభవాన్ని మనం చక్కని సంకీర్తనలో శ్రవణం చేశాం. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం 9 రకాలైన భక్తి మార్గాలు చక్కగా ప్రహ్లాదుడు బోధించాడు ఆనాడు అసుర సంతతికి. మనకు కూడా ఎందువలన భగవానుని గురించి బాగా వినడం అభ్యాసం చేస్తాడు భక్తుడైన వాడు. తొలుదొలుత ప్రారంభంలో ఆ భగవతత్వాన్ని అవగతం చేసుకోవాలంటే సుసూక్ష్మసర్వసర్వేషామంతరాత్మ అని పారమాత్మికం చెప్పినట్లుగా ఆ పరమ పురుషుని యొక్క అత్యంత సూక్ష్మమైన స్వరూపాన్ని అవగతం చేసుకోవటానికి సూక్ష్మమైన బుద్ధే కావాలి. అదిగో శ్రీవారి ఆలయ ఆరంభంలో చక్కగా ఊర్ధ్వపుండం మనకు ఊర్ధ్వలోకాలలో పరమ పురుషుని యొక్క దివ్యస్థానం ఉన్నది అని మనకు గుర్తు చేస్తూ అక్కడ విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృధ్యానగమ్యం అని వందే విష్ణు. ఆ శేష గిరులలో శేషశయనుడై శేషశాయి అయి పవ్వలించిన ఆ పురుషోత్తముల్ని మన హృదయంలో పాలుగొల్పుకోవాలి. అందుకనే దర్శనం చేతనే సమస్త శుభాలు అనుగ్రహిస్తాడు. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చాస్వరూపుడుగా అవతరించిన ఆ పరమనాథు పరమపురుషుడు, ఆ జగన్నాథుడు, ఆ శ్రీనివాసుడు సవ్యం పాదం ప్రసాద్యాశ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా యానున్యాధాయ సవ్యేతరమితర భుజే నాగభోగే నిధాయ అని 8 అక్షరాలు కలిగినటువంటి అష్టాక్షరీ మహామంత్రాన్ని స్మరిస్తారు. ఈ రోజున ఆ నమో నారాయణాయ అని కేవలం ప్రణవరహితంగా కూడా జపించి పుండరీకుడనేటువంటి పరమభక్తుడు గొప్ప స్థితిని పొందాడు. కాబట్టి ఉపనిషన్మానస సరస్సుననుదయించిన వారి జాతము అపరిమితముగా భుక్తిముక్తుల ఆశ్రితుల కిడుపారి జాతము రూపములు 10 దాల్చి కుమతుల రూపుమాపిన దేవదేవుడు. ఆ స్వామి అదిగో ఆ దక్షిణ మాడవీధి నుంచి పడమర మాడవీధిలోకి ప్రవేశించబోతూ ఉన్నారు. ఆ గోపురాన్ని రాజగోపురమది, పాదగోపురమది, దాన్ని దర్శిస్తేనా చాలు అని అన్నారు. అసలు అంటే దూరాల నుంచి రాలేని వారు గోపుర దర్శనం చేసినా స్వామి దర్శనం చేసినట్లుగా ఒకనాటి కాలం తృప్తిపడింది. వైజయంతి దివ్య పరిమళ
వైజయంతి దివ్య పరిమళ వాసితం బగు ప్రభువు వక్షము శ్రీజయాభ్యుదయోన్నతులు దయసేయు తత్కరుణా కటాక్షము ఏడు కొండల సామి అయి ఈ రేడు భువనముల రయ వేలుపు ఏడు గడయై భక్త జనముల నేలుకొను తరిగొట్లు దాలుపు. శ్రీనివాసోదాహరణంలో అంటారు జంధ్యాల వారు ఆ జగన్నాథుని యొక్క ఆ కళ్యాణ వైభవాన్ని స్మరణ చేస్తూ, స్వామి ఈనాడు అశేషమైన భక్తజనానీకం ఆ వైకుంఠ నారాయణుడిగా నిన్ను దర్శిస్తూ, కుంఠము అనంటే మన హృదయాలలో సంకుచితత్వం, అనేక బాధలు కష్టాలు సమస్యలు అన్నిటికీ ఈ పేరుతో వైకుంఠం అది నశింపజేసేటువంటి సమస్త దోషాలను తొలగించేటువంటి ఆ ఏకాదశ ఇంద్రియాలతో నిన్నే స్మరిస్తూ కీర్తనం చేస్తూ, ఇందాక బాగా శ్రవణం చేయటం కోసమే మనకు ఎన్నెన్నో ఆ పురాణాలు 18 పురాణాలు రామాయణ మహాభారత భాగవత ఈ గ్రంథాలన్నీ వేద ఇతిహాస పురాణ ఆగమ ఆల్వారుల యొక్క పాసురాలు భక్త వాగ్గేయకారుల యొక్క ఆ వాగ్రూపమైనటువంటి దివ్య స్తోత్రాలు అనేకం వచ్చాయి. ఇవన్నీ శ్రవణం కీర్తనం. ఆ దేవదేవుని వైభవాన్ని కీర్తిస్తారు. 32,000 కీర్తనలు, 3 లక్షల కీర్తనలు పురంధరదాసు, అన్నమాచార్యుల వారు, వెంగమాంబ, త్యాగయ్య, ఇలాగ ఎంతోమంది రామదాసు వాగ్గేయకారులు, వేలు లక్షలు మనం ఎలాగైతే ధనాన్ని లెక్కించుకుంటామో వారు ఆ పరమాత్మ స్మరణని అలాగ తమ జీవితాలు అంకితం చేసి స్మరించారు, కీర్తించారు. ఉచ్చైర్భాషాతు కీర్తనం అని ఆ అక్షర సమామ్నాయం అదొక తపస్సు. ఆ భగవంతుని యొక్క వాగ్రూపమైనటువంటి ఆ కళ్యాణ గుణాలని కీర్తించడం, స్మరణ చేయడం అఖండంగా, అంటే విభాగం లేకుండా. ఈరోజు విష్ణు సహస్రనామం అష్టాక్షరీ మహామంత్ర జపం, అలాగే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని, ఇది షోడశనామాని కలికల్మషనాశనం అని కలిసంతరణ ఉపనిషత్తులో బ్రహ్మగారు నారదులకు ఉపదేశించిన మహామంత్ర జపం. అలాగే ఆ నామ సంకీర్తనం, దాన్నే సంకీర్తనగా, మంత్రంగా సంకీర్తనగా కూడా స్మరించేట్లుగా అద్భుతంగా మనకు శుచిర్వా అశుచిర్వా అని 3.5 కోట్ల జపం చేస్తే ముక్తి కలుగుతోంది అని కలిసంతరణ ఉపనిషత్తు మనకు చక్కగా బోధిస్తోంది. ఇలాగా హరినామమే కడు ఆనందకరము, మరుగవో మనసా అంటాడు అన్నమాచార్య స్వామి. వాయుజుని సంధించి ప్రియమునతో యధిని బంధించి రజమున దానవుని వధించి దురమున జానకి గ్రహించి కరమున శోభనమున గూర్చువాడట వైభవము విలార్చురేడట నీల జలద తను విలాసుడు జాలిగుండెల శ్రీనివాసుడు. అదిగో ధర్మాచరణ చేయండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతోంది అని ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు చక్కగా ధార్మిక శంఖారావం, శ్రీవారి చేతిలో ఉండేటువంటి ఆ పాంచజన్యం సమస్త మానవ జాతికి ధర్మాచరణని బోధిస్తోంది. అందుకనే ఆయన ఆ శంఖాన్ని ధరించాడు. కాలానికి సంకేతం చక్రమైతే ధర్మాచరణకు చేయమని బోధించడం, ప్రబోధించడం అది శంఖానికి సంకేతం. ఆ శంఖ చక్రధారి అయినటువంటి స్వామి ధర్మస్వరూపుడు, ధర్మాధ్యక్ష అని ఆయనకు పేరు. ధర్మాచరణ ఏమిటయ్యా ధర్మం? అనేక విస్తృతమైనటువంటి అర్థాలు చెప్పారు. ధర్మము అనేదానికి కర్తవ్యము, దానము, మనం చేయవలసినటువంటి ఆయా కర్తవ్య ఆచరణ, ఇతరులకు చేసేటువంటి దాన ధర్మాలు,
ఇతరులకు మనం ఏదైతే ఇతరుల నుంచి కోరుతున్నామో అది ఇతరులకు మనం చేయకుండా ఉండటం, చేయవలసి ఉండటం, అంటే మంచిదాన్ని చేయటం, చేయకూడని దాన్ని వదలడం. ఇలాగ ధర్మరక్షకుడు స్వామి. అలాంటి ఆ ధర్మాన్ని మనం సనాతనమైనది, ఏష ధర్మ సనాతన అని అన్నారు. ఆ అతిథికిల పూజార్హ ప్రాకృతోపి విజానత, మనకు శ్రీమద్ రామాయణంలో వస్తోంది. మైనాకుడు అంటాడు అతిథి దేవో భవ అనేదానికి అక్కడ చూపించారు. ఆ తల్లిదండ్రులను గౌరవించడం కుమారుడి యొక్క ధర్మం. భార్య యొక్క ధర్మాలు వేరు, భర్త ధర్మాలు వేరు, ప్రజల ధర్మాలు వేరు, పాలకుడి ధర్మాలు వేరు. ఇలాగ వింగడించి విశ్లేషించి వివరించి చక్కగా ఆ వేద ధర్మాలన్నీ కూడా రాముడుగా కృష్ణుడుగా మనకు ప్రబోధించి సర్వకాల సర్వావస్థలలో నేను హాయిగా ప్రశాంతంగా ఉన్నాను, ఎలాగ ఉన్నానో చూడండి ఒక్కసారి. ఆ పైన ఆదిశేషుడు సర్పం, ఆ సర్పం మీద పవ్వలించి శంఖచక్ర గదాధారి అయి ఆ అమ్మ మహాలక్ష్మి తన భర్త యొక్క పాదాలను ఎప్పుడూ కూడా సంవహనం పాదసేవ చేస్తూ ఉంటుంది. మీరు కూడా ఆ స్వామివారి యొక్క పాదసేవ చేయండి. ఆ శంఖ ధ్వానం చేత పాంచజన్యాన్ని ఎలాగైతే ఆయన పూరణ చేస్తే భక్తులైన వారికి ఆనందం కలుగుతుందిట, అభక్తులైన వారికి దానవ రాక్షస మార్గంలో ఉన్నవారికి బాధ కలుగుతుంది, భయం కలుగుతుంది. మనకేం భయం, మనకే భయాలు లేవు, నిర్భయత్వం కలుగుతోంది. అభయం నేను మీకున్నాను, ఒక్కసారి నేను నీవాడని అంటే చాలు. సకృతి ఏవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్ వ్రతం మమ అని రామావతారంలో చెప్పాడు. శరీరే మనసి సుస్వస్తే వరాహావతారం ఊర్ధ్వబాహు, ఆ రెండు చేతులు పైకెత్తి చెప్తున్నాను, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. ఏ మానవుడైతే ప్రతిరోజు కూడా నృసింహ జనార్దన కేశవ మాధవ ఇలాగ స్మరిస్తారో వారికి సర్వకాల సర్వావస్థలలో నేను తోడుగా ఉంటాను. వాడు ఎప్పుడైనా సరే స్వస్థతని కోల్పోతే నేనే స్మరించి నా దగ్గరికి చేర్చుకుంటాను అని నృసింహ రూపంలో, వరాహ రూపంలో, రామ రూపంలో, కృష్ణ రూపంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుతః. ఎందుకురా నీవు, నేను ఈ కర్మలు చేయలేను, ఈ భక్తి చేయలేను, ఈ జ్ఞానం నాకు తెలియటం లేదు, ఇంకా ఏవేవో ఇవన్నీ చెప్పారు ఉపాయాలు, ఏవి నేను చేయలేను అని అంటావా, నేనున్నానురా అని మనకు అభయాన్ని ప్రసాదిస్తున్నాను. దని
స మా మ మ మ ని 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 సా ని ద ని ద మ ద మ గ స గ మ ద ని సా అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే పాడేరు అమరాంగనలదే ఆడేరు ఇలధరుడదివో ఇంద్రరథముపై కెలయుచు దిక్కులు గెలిచిని ఇలధరుడదివో ఇంద్రరథముపై కెలయుచు దిక్కులు గెలిచిని బాలశేషాదులు బ్రహ్మ శివాదులు బాలశేషాదులు బ్రహ్మ శివాదులు చెలగి సేవలటు చేసేరు అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే పాడేరు అమరాంగనలదే ఆడేరు అలమేల్ మంగతో అటు శ్రీ వెంకట నిలయుడ రథమున నెగడీని అలమేల్ మంగతో అటు శ్రీ వెంకట నిలయుడ రథమున నెగడీని నలగడ ముక్తులు నారదాదులను పొలప మిగులగడు పొగడేరు గమదని సా నిసదా నిసదని మద గమ సగ నిసదని సదని సదని స స స మా మ మ మ మ మ ని 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 సా ని ద ని ద మ ద మ గ స గ మ ద ని సా అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే పాడేరు అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే పాడేరు అమరాంగనలదే అమరాంగనలదే అశేషమైన భక్త జనానీకం విశేషమైన భక్తితో రెండు చేతులు జోడించి అందరూ కూడా ఆ స్వామి యొక్క సందర్శనం చేస్తూ అంజలిం పరమాముద్రే క్షిప్రం దేవప్రసాదినీం చాలా వేగంగా పరమాత్మ అనుగ్రహాన్ని కలిగించేదిట రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం. ఇదే మనకు ఆంజనేయ స్వామి వారు అలాగే గరుడాల్వార్ మనకు శ్రీవారి ఆలయంలో గరుత్మంతుడు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఒక కాలు ముందుకు సాచి వేరొక ఆ పాదాన్ని వెనక్కు నిలిపి స్వామివారి ఆజ్ఞ ఎప్పుడైతే అప్పుడు స్వామి కైంకర్యం చేయడానికి సదా సన్నద్ధంగా ఉంటాడు. ఆ దృష్టి పరమాత్మ మీదనే ఉంటుంది. మనకేం సందేశం ఇస్తున్నాడు? గరుత్మంతుడంటే వేదస్వరూపుడు అని. వేదాత్మనో విహగేశ్వర. అలాంటి ఆ గరుత్మంతుడి మీద పరమాత్మ ఉన్నాడు అనంటే వేదవేద్యుడు వెంకట విభుడు అని మనకు సంకేతం. అంటే వేదం ద్వారానే పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకోగలం, గ్రహించుకోగలం. అలాంటి స్వామి
ఇప్పుడు అధికారులు అనధికారులు పాలకులు అందరూ కూడా ఇక్కడ నీ నా ఏ భేదం లేదు. అందరూ కూడా భక్తి భావనతో ఉండటమే, అందరూ భక్తులే. ఆ భక్తి భావనతో పరమ ప్రేమ రూపమైనది భక్తి అనంటే, ఆ పరమ ప్రేమ రూపమైన భక్తి భావనతో స్వామి గోవిందా అని కేక పెడితే చాలట. నల్లని వాణి మేలి చిరునవ్వుల వాణి సురారి గొంతు కల్గిల్లెడు వాణి కాంతులొలికించు కనుంగవ వాణి చూర్తికిల్ చల్లని వాణి గంటి విలసన్నవరత్న కిరీట సుప్రభావెల్లిత మౌలివాణి ప్రభ విష్ణు విలాసుని శ్రీనివాసుని. శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభాన్ని మనం దర్శిస్తున్నాం. ఆ బలిపీఠం చక్కగా అలంకృతమై పుష్పసోయగాలతో అందంగా మనకు దర్శనమిస్తోంది. ఇక్కడ మనం అహంకారాన్ని బలి ఇవ్వాలి. యక్షరాక్షస కిన్నర కింపురుషాదులకు అక్కడ శ్రీవారి ప్రసాదాన్ని ఇస్తారు, అనుగ్రహిస్తారు. స్వామి పుష్కరిణి పార్శ్వమున వెలసిన వాణి ప్రేమతో గొంతెత్తి పిలువ పలికెడు వాణి సోమకుని తెగటార్తి శృతులు తెచ్చిన వాణి సామగానము మెచ్చి జయములిచ్చిన వాణి దేవేంద్రు దుండగము త్రిప్పి కొట్టిన వాణి గోవర్ధనము నెత్తి గొడుగు పట్టిన వాణి రంగారును ధ్వపుండ్రముల పాలము వాణి బంగారు జలతారు పట్టు చేలము వాణి అండగా తన్నెంచి కొండలధిరోహించి రెండు చేతులు చాచి దండమిడు ప్రజ చూచి గుండియలు పులకించి దుండగములు క్షమించి నిండు కనికరము నిదండ చేర్చెడు వాణి. ఆహా, ఎంత అద్భుతంగా వర్ణిస్తారో కవులు, రసహృదయులు. కావ్యం రసాత్మకం అన్నారు. ఆ వారి అక్షర ఉపాసన, అక్షరుడు పరమాత్మ, క్షరమంటే నశించేది అని, అక్షరుడు అంటే నశించనిది అని. మనము నశించని వారమే, కానీ మనకు ఆ విషయం తెలియదు. కానీ ఆయనకు తెలుసు, అక్షరుడు అక్షర పరబ్రహ్మ అని కూడా చెప్పారు. అందుకని నీకు నీ విషయం తెలియదురా, ఏడుస్తున్నావు. అందువల్లనే నాకు నా విషయము తెలుసు, నీ విషయము తెలియదు, తెలుసు. అందుకనే నేను హాయిగా కర్మలు చేస్తూ ఆనందంగా ఉన్నానని గీతాచార్యుడుగా బోధించాడు. భగవద్గీత కించిదధీత, చెప్పవలసినదంతా 5000 సంవత్సరాల నాడే చెప్పాడు. కృష్ణం వందే జగద్గురుం ఆచార్యుడుగా బోధించాడు. ఆ అనూరుడు ముందు సాగుతూ ఉంటే, ఆ పగ్గాలు పట్టి నిలుపుతూ ఉంటే, స్వామివారు పశ్చిమ మాడవీధి నుంచి ఉత్తర మాడవీధిలోకి ప్రవేశిస్తూ అక్కడ నిలిచిన శేషభక్త జనానీకాన్ని అనుగ్రహించేటువంటి అందమైనటువంటి వేళ, ఆ ప్రాభాత ఆ మంచు పరదాలు తొలగుతున్నటువంటి వేళ, ఆ సూర్యభగవానుడు చక్కగా స్పష్టంగా కాకుండా సందేహాస్పదమైనటువంటి వ్యక్తి యొక్క మానసిక ద్వైధీభావంలాగా ఉన్నటువంటి సమయం ఇది. సందేహం లేకుండా స్పష్టంగా వేదార్థాన్ని గ్రహించి, మనమంతా కూడా వేదాన్ని విశ్వసించేవారం, దైవాన్ని, ఆ వేద ప్రతిపాదితమైన ఆ పరమపురుష తత్వాన్ని గ్రహించిన వారంగా మనమంతా ఉండాలి. సర్వమానవులకు సత్యాన్ని పలకమని, ధర్మాన్ని ఆచరించమని, తల్లిదండ్రులని గౌరవించమని, ఇలాగ అనేక ధర్మాలు బోధించింది ప్రపంచంలో వేదం ఒక్కటే. ఇంకా ఇతరమైనవి ఏవీ కాదు. మేం చెప్పిందే చెయ్యాలి, లేకపోతే ఏదో అవుతోందని భయపెట్టినవి. కానీ మనకు అలాంటి భయాలు లేకుండా తొలగించినది వేదం. ఆ వేద ధర్మాన్ని మనం తెలుసుకొని ఆచరిస్తే, ఆ వేద ప్రతిపాదితమైనటువంటి పరమదైవం ఆ శ్రీ వెంకటేశ్వరుడు, వేదవేద్యుడు, వెంకటరమణుడు, ఆ నారాయణుడు,
ఆ కొండకు అడుగు పెడితేనే చాలు, చనుడీ కొండకు స్వామి పుష్కరిణిలో స్నానంబుగా వింపుడి, జనులారా కనులార గాంచుడి విభుల్ సాష్టాంగముల్ సల్పి, వచ్చిన ఇక్కట్టులు విన్నవించుకొనుడి, శ్రీశేషశైలేశుతో ఘనతేజోనిధితో జగత్ప్రభువుతో కారుణ్యవారాసితో. కొండకు రావడం, పుష్కరిణిలో స్నానం చేయడం రేపటి రోజున ఇంకా విశేషం. ఆ స్వామి పుష్కరిణి మాహాత్మ్యాన్ని పురాణాలు చక్కగా అభివర్ణిస్తాయి. మార్గశిర శుద్ధ ద్వాదశి తీర్థముక్కోటి, స్వామి పుష్కరిణి తీర్థముక్కోటి అన్నారు. 360 కోట్ల తీర్థాలన్నీ కూడా ఆ సరస్వతీదేవి, సరస్వతీ నది తపస్సు చేసి ఆమె ఆ సరస్వతే స్వామి పుష్కరిణిగా వచ్చింది అని. అన్ని తీర్థాల యొక్క ప్రభావం సమ్మిళితమై స్వామి పుష్కరిణిలో ఉంటుంది. చక్రస్నానాదులు కూడా చేయడం జరుగుతుంది. ఎంత విశేషం! ఈ రోజున శ్రీనివాసుని 3 కోట్ల దేవతలు అంటే 33 మంది దేవతలంతా ఆ రుద్రో వసవ అని ఇలాగా అష్టవు వసవ, 8 మంది వసువులు, 2 అశ్వనీ దేవతలు, 11 రుద్రులు, ఇలాగ ఉన్నారు వేదం చెప్పినటువంటి దేవతామూర్తులు. వీరి పరివారం ఇంకా అనేక మంది, ఇలా అన్నీ కలిసి 3 కోట్ల మంది లేదా 33 కోట్ల మంది దేవతలంతా ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు. దేవతలకందరికీ కూడా పగటి కాలం ఉత్తరాయణం, రాత్రికాలం దక్షిణాయనం. దక్షిణాయనంలో ఉన్నాం కదండి మరి, అంటే దక్షిణాయనం చివరిలో ఉన్నాం. రాత్రికి చివరి జాము ఉన్నదే యామం, ఆ చివరి యామం అంటే యామం అంటే 3 గంటల కాలం. చివరి 3 గంటల కాలం బ్రహ్మముహూర్తం అన్నారు. మనకు కూడా అందుకని 6 గంటలకు సూర్యోదయం అంటే 3 గంటలకే లేస్తారు మహానుభావులు. అప్పటి నుంచి భగవద్ధ్యానమో చింతనమో స్మరణమో ఏదో ఒకటి చేస్తారు, భగవత్ సంబంధమైనది చేస్తారు. ఏదో ఒకటి చేయటం అంటే ఏది పడితే అది కాదు. అలాగా భగవత్ చింతన చేసినట్లుగా మనం దేవతలంతా కూడా వారికి రాత్రి అంటే అజ్ఞానం అహంకారం వీటన్నిటికీ సంకేతమే రాత్రి తమస్సు అని వ్యవహరించడం జరుగుతుంది. అది తొలగిపోయి బ్రహ్మముహూర్తం, ఆ సమయంలో దేవతలంతా వెళ్ళి మనదాకా చాతుర్మాస్యం కదా యోగ నిద్రాముద్రితులైన శ్రీనివాసుడు శ్రీవారు ఆ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం జరుగుతుంది. ఆ సమయంలో అందరూ వెళ్ళి ఆడి పాడి అలసి సొలసి దేవదేవ శ్రీనివాస నీవేనయ్యా జగద్రక్షకుడివి అని విన్నవించి తమ కష్టాలు చెప్పుకొని స్వామి అనుగ్రహంతో వారి వారి స్థానాలలో మరలా ధర్మరక్షణ చేస్తారు, ధర్మాచరణ చేస్తారు. అందుకని మనకు కూడా ఆ స్వామి ఈ దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. సాష్టాంగ నమస్కారాలు చేసి మనకొచ్చిన బాధలు చెప్పుకొని శేషశైలేశునితో ముజ్జగాలు బొజ్జనిముడు ముద్దులొలుకు రూపుతోడ సజ్జనులను బుజ్జగించు చల్లనైన చూపుతోడ ఉరమునందు వలపు గొలుపుతున్న వైజయంతితోడ శిరమునందు తలుకులొలుకు స్నిగ్ధ మకుట కాంతితోడా. ఆహా, ఆ జనం అశేషమైన భక్తజనం, యోజనములు ఎటు చూసినా యోజనాల పర్యంతం అనేక ఆ భాషల వారు తమ తమ భాషలలో స్వామికి విన్నవించుకుంటారు. ఏ భాషలాదు అన్ని భాషలు ఆయన నుంచే వచ్చాయి కాబట్టి అన్ని స్వామి శరణు వేడుకుందాం. तेरे श्रीरंगपति
తమితేరే సారంగలోచనలు చేరంగరారే శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే కలికి కావేరి తరగలదేలి కంకణపు చెలువ ముత్తియపు శేషలు చల్లగా కలికి కావేరి తరగలదేలి కంకణపు చెలువ ముత్తియపు శేషలు చల్లగా బలువైన భోగీంద్రు పడగ గొడుగుల నీడ కలశాంబు నిధి కన్యకను పెండ్లియాడే బలువైన భోగీంద్రు పడగ గొడుగుల నీడ కలశాంబు నిధి కన్యకను పెండ్లియాడే శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే తమితోడ సదరంపు తామెరపై నుండు రమణి చూపులతో ఆరతులీయగా తమితోడ సదరంపు తామెరపై నుండు రమణి చూపులతో ఆరతులీయగా మమతకెమ్మో విభువములారగింపుచును కమల నెచ్చెలిని భూకాంత పెండ్లాడే మమతకెమ్మో విభువములారగింపుచును కమల నెచ్చెలిని భూకాంత పెండ్లాడే శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే కెలన కనవచ్చు పొక్కిలి తమ్మి చౌముగము నలువెంట బలు శోభనలు పాడగా కెలన కనవచ్చు పొక్కిలి తమ్మి చౌముగము నలువెంట బలు శోభనలు పాడగా జలగియల మేల్మంగ శ్రీ వెంకటేశుండు నెలత సైదోడుగా నిలిపి పెండ్లాడే జలగియల మేల్మంగ శ్రీ వెంకటేశుండు నెలత సైదోడుగా నిలిపి పెండ్లాడే శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరే సారంగలోచనలు చేరంగరారే శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే
యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమోమతః. స్వామి, ఎవరైతే నన్నే నిరంతరం స్మరిస్తారో, నాయందే మనస్సు నిలుపుతారో, శ్రద్ధతో సేవిస్తారో, భజ సేవాయాం అని, అలాంటి యోగులలో కూడా హరిసేవకుడు తనకు అత్యంత ప్రియతముడు అని చెప్పారు. కనుక ఇదే క్రియాయోగమని కూడా చెప్పడం జరిగింది. ఈ భగవంతుని యొక్క అభయాన్ని, ఆ అభయహస్తాన్ని పొందినటువంటి వారు, అది సజీవుడైనటువంటి ఆ భక్తుని యొక్క హృదయాన్ని స్పృశింపజేసి ఆనందాన్ని కలిగిస్తోంది. అందుకని ఆ అభయహస్తాన్ని అందుకున్నటువంటి అక్రూరాదులు పులకించిపోయారు. నేను నిజంగా పరమాత్మ అనుగ్రహాన్ని పొందగలనా అని సందేహించిన అక్రూరుడు మరలా తనకు తానే సమాధానం చెప్పుకొని, నాలాంటి వారి కోసమే కదా, పతిత పావనుడు అని పేరు ఆయనకు. అదిగో ఆ పరమపురుషుని యొక్క దివ్య రథం ఉత్తర మాడవీధి నుంచి తూర్పు మాడవీధికి ప్రవేశిస్తూ ఆ ఈశాన్య దిగ్భాగంలో నిలిచి 8 దిక్కులలో ఉన్నటువంటి ఇంద్రాది అష్టదిక్పాలకులు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, ఈశానుడు, ఇలాగా దిక్పాలకులు, దేవతలు, 30 కోటి దేవతా, వారంతా కూడా ఈనాడు మానవ రూపాల్ని ధరించి స్వామి సేవ చేయడానికి వచ్చారా? తమ అహంకారాన్ని వదలి పరమభక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో ఆ దేవదేవుని దివ్యనామాన్ని నోరారా కీర్తిస్తున్నారా? ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాంభగ ఇతీరినా అని సమస్తమైన ఐశ్వర్యం, ధర్మం, కీర్తి, ధనం, జ్ఞానం, వైరాగ్యం, ఈ 6 శబ్దాలతో, అర్థాలతో కూడినటువంటి భగశబ్దం ఉత్పత్తించ వినాశంచ భూతానాం ఆగతిం గతిం వేతి విద్యామవిద్యాంచ సవాచ్యో భగవానితి. పుట్టుక, వినాశనం, చరాచరాత్మకమైన ఈ ప్రపంచంలో జీవుల రాకపోకలు, మోక్ష సాధనమైనది, లౌకిక జీవనాధారమైనది అయిన విద్య, అవిద్య తెలిసినవాడట భగవాన్ అనంటే. సకల జీవరాశులకు సంభవించే సమస్యలన్నిటినీ కూడా తొలగించేటువంటిది. కనుక అలాంటి ఆ పరమాత్మ ఈనాడు ఆ భక్తులంతా కూడా ఆ కమలాల అన్నట్లుగా ఈ సరోవరంలో వికసించిన పద్మాలన్నీ కూడా సూర్యుని యొక్క తేజస్సుకి పరమానందాన్ని పొందినట్లుగా ఆ పద్మాల యొక్క మధ్య ఉన్నటువంటి సహస్ర తేజో విరాజితుడైనటువంటి సూర్యుడిలాగా శ్రీనివాస స్వామి ఆ ప్రజల మధ్యలో, ఆ భక్తుల మధ్యలో, ఆ హృదయ పద్మంలో నిలిచిన దేవదేవుడు కదలి వస్తున్నాడా అన్నట్లుగా కరుణా తరంగాలు అంతటా వ్యాపించినటువంటి ఆ స్వామి యొక్క కనక కాంతి కలిత లలిత కటక కంకణములతోడ మణిమయూఖ సహిత మహిత మకర తోరణములతోడ చెలువు మీర కొలువు దీరు శ్రీనివాసమూర్తితోడ పులకరించి పలుకరించు భువన చక్రవర్తితోడా. ఉభయ పార్శ్వాలనుగ్రాలు అభయ వరద శుభకరాలు ఆర్తజనుల భయము దీర్ప స్ఫూర్తిను సగిదేయము గూర్ప తాల్చి శంఖ చక్రములను చీల్చి క్రూర విక్రములను జగతి నెసగు విభుని తోడ సుగతి నొసగు ప్రభుని తోడా. ఆ భక్తులందరూ కలసిమెలసి ఒక ఐకమత్య భావంతో ఈ దైవం నా దైవం, ఈ పరమాత్మ నాకు సంబంధించిన వాడు, నేను శ్రీనివాసుడికి సంబంధించినటువంటి వాడిని అని ఆ స్వామి యొక్క సంబంధాన్ని స్మరిస్తూ ఆ దివ్యనామాన్ని కీర్తిస్తూ ఈ ముక్కోటి రోజున ముచ్చటగా
నిలిచినటువంటి కోటి మన్మథ లావణ్య స్వరూపుడైన శ్రీవారి దర్శనంతో పులకరించేటువంటి ఆ భక్తులకు మరలా దర్శనాన్ని అనుగ్రహిస్తూ శ్రీదేవితో భూదేవితో తన పాదాలని ఆశ్రయించే వారికి మోకాలిలోకే వస్తోంది సముద్రం. ఏమిటా సముద్రం? దుఃఖాలు, శోకాలు, బాధలు, సమస్యలు ఇవన్నీ సముద్రాల్లాగా భయపెడుతూ ఉంటే మీకేం భయం లేదు, నేనున్నాను మీకు తోడుగా అని నిలిచేటువంటి స్వామి అదిగో ఎటు తిరిగినా మరలా తన స్వస్థానానికి చేరాలి జీవుడు. ఆ దేవుని సాన్నిధ్యం చేరవలసినదే. విరికై తుమ్మెద లీలనా హృదయమువ్విల్లూరు నెల్లప్పుడు హరికై సత్కరుణా సుధాలహరికై ఆనందమందాకిని ఝరికై నిత్య నివాస శేషగిరికై సంతృప్త దైత్యేభకేసరికై సుందర మందహాస సుషమా సౌభాగ్య సంచారికై సమస్త మానవ జాతి స్పందించి ఆ సర్వేశ్వరుణ్ణి ఆశ్రయిస్తోంది. వేదం వెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వేదం వెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనిన. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనిన. తలతురెవ్వనిని తను వియోగ దశ ఇలనాతని భజించుడి. తలతురెవ్వనిని తను వియోగ దశ ఇలనాతని భజించుడి. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. కడగి సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయు నెవ్వని మయము. కడగి సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయు నెవ్వని మయము. పిడికిట తృప్తులు పితరులెవ్వనిని తడవిన ఘనుడా తని గనుడి. పిడికిట తృప్తులు పితరులెవ్వనిని తడవిన ఘనుడా తని గనుడి. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. కదిసి సకల లోకంబుల వారలు
వారలు ఇదివో కొలిచెదరవ్వనిని కదిసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరవ్వనిని త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ